విఘ్నేశ్వర షణ్ముఖ భారత సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కర్కాటకంలో సంచరిస్తూ 16వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. వృషభంలో సంచరిస్తున్న కుజుడు 26వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 5వ తేదీన వక్రారంభం చేసి 22వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. సింహంలో సంచరిస్తున్న శుక్రుడు 25వ తేదీన కన్యలో ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికంగా చికాకును కలిగిస్తాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. మానసిక అశాంతి, మానసిక అలజడి అధికంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అధికారుల ప్రశంసలను పొందుతారు. కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ధన ఆదాయం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు భాగస్వామ్యుల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గడం వల్ల వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చివరి వారం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. ఈ మాసాంతానికి అన్ని అనుకూలం అవుతాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. సంతానానికి వివాహం కుదరడం, విద్యలో రాణించడం, ఉద్యోగం లభించడం వంటి శుభాలు ఉంటాయి. శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. విహారయాత్రల నిమిత్తం, విలాసాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.